పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఒక మాట చదువుకుంటాం. హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం. హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నీవు సిద్ధంగా ఉందము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి అయి ఉండవలను. ప్రభు సహార్థమై ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, నమ్మకమైన దేవ, సర్వశక్తిమంతుడా, సమస్తానికి ఆధారభూతుడైన దేవ, మీ కొందరములు నీ కుమారనామంలో మీ దయగల హస్తాలు చెంత చేరి సాగిలపడి ప్రార్థిస్తున్నాం. కనికరించండి. చదవబడిన లేఖన భాగాన్ని మాకు ఇక్కడ చేరిన మా అందరికి అర్థమయ్యే రీతిలో బోధించండి. దయగల తండ్రి, పైనుంచి మీరు అందించకపోతే నీ ప్రజలకు ఏం బోధించలేని నీ సహాయకులను ఒప్పుకొంచు మీ రక్తమును కోరుకుంటూ మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను. మత్తయి 10:20, లోకా 12:12, 4:12, కీర్తన 81:10, యెషయా 51:16, రాజుల మొదటి గ్రంథం 9:3 ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తూ వచ్చారు. ఇర్మియా 1:9. ప్రభా, కనికరించండి. మీ స్వరం మాకు వినిపింపచేయము. మీ చేత సంధించబడిన వారమై మీ ఉద్దేశములు మేము ఎరగలిగినట్లు మీ కృపను మాకు దయచేయము. మీ స్వరం మాకు వినిపింపచేయము తండ్రి. ప్రభా, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె రక్తంలో మేము ఎలా యోగ్యమైన విధానంలో పాలు పొందాలో ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మా ఘనత స్తుతి ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ స్థలంలో నీ దాసుని నేను మరొకసారి మీ కల్వరి శిలువ నిత్య నిబంధన రక్త ప్రోక్షలకు వస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు మా ప్రభు యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హెస్కేల్ గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. దాంట్లో చాలా సందర్భాలు దేవుడు రాసి వస్తూ వచ్చాడు. కానీ ఒక్క మాటను జ్ఞాపకం చేసి ముగిస్తా. పరలోకపు తండ్రి అయిన దేవుడు మానవుడు దేవుని చేత విమోచించబడిన తర్వాత తను ఎలాంటి వ్యక్తిగా జీవించాలో 3 సందర్భాలని ఆ భాగంలో రాస్తూ వచ్చాడు. మొదటిగా సిద్ధపడుట, రెండవదిగా సిద్ధపరచుట, మూడవదిగా కావలి ఉండుట. ఒక విశ్వాసి ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత తన యొక్క జీవిత యాత్రలో తను ఎలాంటి వ్యక్తిగా తన జీవితం కొనసాగించబడాలి అంటే ప్రతి సందర్భంలో మానవులమైన మనం సిద్ధపడు వారమై ఉండాలి. దేని కొరకు సిద్ధపడాలి? దేని కొరకు సిద్ధపాటు? మానవులమైన మనం పడేవారమై ఉండాలి అంటే దేవుని వాక్యంలో చాలా సందర్భాలు పరిశుద్ధ ఆత్మదేవుడు తన గ్రంథంలో లిఖిస్తూ వచ్చాడు. ప్రభు ప్రజలమైన మనం ఎలాంటి సిద్ధపాటును మన యొక్క అనుదిన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై ఉండాలి అనగా దేవుని ఆవరణానికి రావడానికి సిద్ధపాటు ఉండాలి, దేవుని సన్నిధిలో చేరి ఆరాధించడానికి సిద్ధపాటు ఉండాలి, ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె రక్తంలో పాలు పొందడానికి మానవుడు సరైనటువంటి సిద్ధపాటు కలిగి ప్రభుని సేవించువాడై ఉండాలి. ఈనాడు క్రైస్తవ జీవితం ఎలాంటి అనుభవం గుంటా వెళ్తూ ఉంది అంటే ప్రభుని ఎరిగినాము, క్షమాపణ పొందినాము, పరలోక రాజ్యం మాకు లభిస్తుందనే దృక్పథంతో వారి యొక్క విశ్వాస యాత్రా జీవితం అనేది కొనసాగిస్తున్నారు. కానీ సరైనటువంటి సిద్ధపాటు విశ్వాస జీవితంలో మానవులమైన మనం కలిగి లేకపోతూ ఉన్నాం. కారణం ఏంటి? బైబిల్ గ్రంథంలో సిద్ధపడకపోతే కలిగే అనర్థాలు ఎన్నో రాయబడుతూ వచ్చాయి. ప్రతి విశ్వాస జీవితంలో ప్రతి దినము మానవులమైన మనం సరైనటువంటి సిద్ధపాటు, సరైనటువంటి గ్రహింపు కలిగి ప్రభుని సేవించు వారమై ఉండాలి. ఎలా సేవించాలి? ఎలా సిద్ధపడాలి? ఎలా ప్రభుని వెంబడించాలి? ఎలా ప్రభు యొక్క నీతిని అనుసరించాలి? ఎలా ప్రభు యొక్క కార్యాలు, ప్రభు ఉద్దేశాలు, ప్రభు సంకల్పాలు మన జీవితాల్లో మనం ఎరిగినటువంటి వారమై ఉండాలి అంటే దేవుడు తన గ్రంథంలో ప్రతిదానికి రాసి పెడుతూ వచ్చాడు. ఎందుకు సిద్ధపడాలి అంటే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం త్వరగా చదివి ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. చాలండి. ఆయన యాకోబు వంశస్థులకును యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము ఎలాంటిదట? అంతము లేనిది. ఈనాడు భూలోకంలో ఎన్నో రాజ్యాలు
లయమైపోయినటువంటి సందర్భాలు మనం ఎరుగుదుము. దేవుని యొక్క రాజ్యం ఎలాంటిది? ఆది అంతం లేనటువంటిది. ఆది అంతం లేనటువంటి రాజ్యానికి మానవులమైన మనల్ని, పాపి అయిన మానవుణ్ణి, దేవునికి శత్రువు అయినటువంటి మానవుణ్ణి, దేవునికి దూరమైనటువంటి మానవుణ్ణి వెతికి రక్షించి తన రాజ్యానికి వారసునిగా ప్రభు చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ రాజ్యం ఎలాంటిది అంటే బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబెడతా వచ్చాయి. అది శాశ్వతమైనది, అది అంతం లేనిది, ఆది అంతం లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఆ రాజ్యం కొరకు మానవులమైన మనం ఎలాంటి సిద్ధపాటు మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై ఉండాలి. చాలా సందర్భాల్లో ఈనాడు ప్రజలు సరైనటువంటి సిద్ధపాటు లేని కారణం బట్టి ఎంత నష్టం పొందుతున్నారు. ఓ సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయినాడు. ఆ చనిపోయినటువంటి వ్యక్తిని సమాధి చేయాలి కాబట్టి అతని కొరకు సమాధి సిద్ధపరిచారు. కానీ రావాల్సినటువంటి బంధువులు ఆలస్యమైంది. ఆ కారణం బట్టి ఆ రోజు సమాధి చేయకుండా మరుసటి దినమున సమాధి చేయడానికి నిశ్చయించిన కారణం బట్టి సమాధి తోటలో ఒక త్రాగుబోతూ దారిగుంట నడుస్తూ ఏం జరుగుతూ వచ్చిందంటే దాంట్లో పడిపోయాడట. పడిపోగానే తలకు గాయమైంది. ఆ మనుషుడు స్పృహ కోల్పోయాడు. అందులోనే ఉన్నాడు. రాత్రంతా అందులోనే సమాధిలోనే పడుకొని ఉన్నాడు. ఉదయకాల వేళలో రావాల్సిన బంధువులందరూ వచ్చారు కనుక వీరు మంచిగా పాటలు పాడుకుంటూ బాక్స్ని తీసుకొని సమాధి స్థలం దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఆ వ్యక్తికి ఈ యొక్క కంజర, డోలక్, హార్మోనియం శబ్దాలకు మెలకు వచ్చింది. స్పృహ రాగానే వాడు ఏం చేస్తూ వచ్చాడంటే సమాధిలోంచి లేచాడు. ఇక ప్రజలకున్న అలవాటు ఏంటి? ఆయన వచ్చే ముందు సమాధులు తెరవబడతాయి. మనుషులందరూ సమాధిలో ఉన్నవారు లేస్తారని, ఎత్తబడతారని ఏం చేస్తూ ఉన్నారు? గ్రహిస్తూ వచ్చారు. ఆ మనుషుడు అప్పుడే లేచి పరిగెత్తి పారిపోయాడు. ఆ మనిషిని చూడలేదు, కానీ సమాధులు తెరవబడ్డాయి, మేము ఎత్తబడతలేమని ప్రజలు కిందికి మీదికి ఎగురుతూ ఉన్నారట. అలా ఎగిరితే ఎత్తబడరు. క్రైస్తవ జీవితం ఎలాంటిదై ఉండాలి అనగా దేవుని వాక్య ప్రకారం వారి యొక్క విశ్వాస జీవితం అనేది కట్టుకోవడానికి సిద్ధపరచబడాలి. అలాంటి అనుభవం మన జీవితంలో రావాలి అంటే భూలోకంలో మన జీవితాలు ఎలా ఉండాలి? ప్రతి సందర్భంలో చనిపోయినటువంటి అనుభవం అనగా ఒక మానవుడు చనిపోయినప్పుడు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు, ఎలాంటి అనుభూతిని కలిగి ఉంటాడంటే లోకానికి, పాపానికి, భూ సంబంధమైన ఇచ్ఛలకు, శరీర వాంఛ, కోరికల అన్నిటికీ చనిపోయినటువంటి అనుభవం తన జీవితంలో తను కలిగినటువంటి వాడై ఉంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని ప్రజలమైనటువంటి మనం ఎలాంటి వారమై ఉండాలి అనగా ప్రభు వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే మానవుడు చనిపోయినటువంటి అనుభవం కలిగి ప్రభుని సేవిస్తున్నప్పుడు మాత్రమే మానవుడు సిద్ధపరచబడగలుగుతాడు. ఆ రాజ్యం ఎలాంటిది అంటే అంతం లేనిది. ఇంకా దేవుని గ్రంథంలో రాస్తాడు. రండి, లూకా సువార్త. ఎక్కడుంది ఆ రాజ్యము? 17వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్న దినాల్లో శిష్యులైనటువంటి వారికి ఒక ప్రార్థన నేర్పిస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన? నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక అన్నాడు. కాబట్టి ఆ రాజ్యం అనేది ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. ఆ రాజ్యం అనేది, దేవుని యొక్క దైవరాజ్యం అనేది ఎక్కడుంది అనగా దేవుని వాక్యంలో రాయబడినటువంటి సందర్భం ఏంటంటే మన మధ్యలోనే ఉంది. ఈ రాజ్యం కొరకు మానవులమైన మనం సిద్ధపడాలి. ఒక రాజ్యము స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేస్తారు? ఎలాంటి వారై ఉంటారు? ఎంతగా క్రైము చెల్లిస్తారు? కాబట్టి భూలోకంలో ఉన్న మనం పర సంబంధమైనటువంటి రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే ఎంత క్రైము చెల్లించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఉచితంగా ఆ రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేస్తూ వచ్చాడు. భూలోకంలో ఉన్న దినాల్లో మనం సరైనటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై ఉంటేనే ఆ రాజ్యానికి వారసులం అవుతాం. నా వర్షాన్ని అర్థమవుతుందండి? ఆ రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ఆ రాజ్యం అనేది మన మధ్యలోనే ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలి అనగా ప్రభువాక్యంలో రాయబడింది సిద్ధపాటు. ఎలాంటి సిద్ధపాటు ఉండాలి? రండి, హెజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం.
కుమారుడైన షెకన్యా ఇజ్రాతో ఇట్లా నేను మేము దేశమందును అన్యజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొనుటకు నిరీక్షణ కద్దు. చాలండి, తమ నడవడిని దిద్దుకొనుట నిరీక్షణ కద్దు. కాబట్టి దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. కాబట్టి ఆ రాజ్యానికి మనం వారసులం కావాలి అంటే మన నడవడిని దిద్దుకోవాలి. ఏం దిద్దుకోవాలంటే 3 లేదా 4 సందర్భాలు చెప్పి ముగిస్తా. కాబట్టి క్రైస్తవ జీవితం ఎలాంటిది అంటే ప్రతి దినము తన యొక్క జీవితాన్ని, తన నడవడిని, తన ప్రవర్తనను, తన కార్యములన్నింటినీ మానవులమైన మనం దిద్దుకునే వారమై ఉండాలి. మనకున్నటువంటి ప్రాముఖ్య లక్షణం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను సరిచేయడానికి ఇష్టపడతాం, కానీ మనల్ని మనము ఏం చేసుకోమండి? మనల్ని మనము సరి చేసుకోలేం. ఆ కారణం బట్టే మానవుడు సరైనటువంటి గ్రహింపు లేనివాడుగా, సృష్టికర్త అయినటువంటి దేవుని కొరకై సరైనటువంటి అవగాహన లేకుండా భూలోకంలో పేరుకు మాత్రమే జీవిస్తూ ఉన్నారు. కానీ వారి యొక్క జీవితాల్లో పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు రక్షించినటువంటి ఉద్దేశం అనేది వారి ద్వారా నెరవేర్చబడలేకపోతూ ఉంది. పరలోకపు తండ్రి అయిన దేవుడు రక్షించిన ఉద్దేశం అనేది మన ద్వారా నెరవేర్చబడాలంటే భూలోకంలో ఉన్న మనం అనుదినము మన యొక్క జీవితాన్ని దిద్దుకునే వారమై ఉండాలి. దిద్దుకోవడం అంటే సరి చేసుకోవడం. ప్రతి విషయంలో ఒక విశ్వాసి తన జీవితము, తన నడవడి, తన ప్రవర్తన, తన కార్యములు ఎలాంటి వారై ఉండాలి. దైవజనుడు భక్సింగ్ గారు ఒక సందర్భంలో వర్తమానం జీటీ గారు ఇస్తున్నారు, జీటీ బెంజమిన్ గారు వర్తమానం ఇస్తున్నారు. దైవజనుడు భక్సింగ్ గారు అక్కడే కూర్చున్నాడు. జీటీ బెంజమిన్ గారు ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, ఎలీషా నీటి ఊట దగ్గరికి వచ్చినప్పుడు ఆ నీటి ఊటను బాగు చేయడానికి కొత్త పాత్రలో ఉప్పు తీసుకురండి అంటాడు. దాని మీద జీటీ బెంజమిన్ గారు వర్తమానం ఇస్తూ ఉన్నాడు. వర్తమానం అయిపోయిన తర్వాత దైవజనుడు భక్సింగ్ గారు ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, ప్రభువా, నేను కొత్త పాత్రలో ఉప్పు అనగా అనేకులు నేను మీ వద్దకు నడిపించలేకపోతా ఉన్నా, నన్ను క్షమించు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎంత సామర్థ్యం కలిగిన వాడు అంటే దేవునితో దినదినము సన్నిహితమైన సంబంధము కలిగినటువంటి ఆ దైవజనుడే ప్రతి సందర్భంలో చిన్న వ్యక్తి చెప్పబడినప్పటికీ సరి చేసుకోవడానికి ఇష్టపడితే మానవులమైన మనం ఎలాంటి వారమై ఉంటాము? దేవుని వాక్యములో రాయబడిన సందర్భం ఏంటంటే, ప్రజలు చాలా సందర్భాల్లో దిద్దుకోలేని వారముగా ఉంటాం. ఈ దిద్దుకోలేని కారణం బట్టే మానవుడు దేవుని రూపం రాలేకపోతా ఉంది, దేవుని ఉద్దేశం తన ద్వారా నెరవేర్చబడలేకపోతా ఉంది. దేవుని యొక్క ఏర్పాటు ఏంటో మానవుడు తన జీవితంలో ఎరిగి ఉండలేకుండా ప్రభు యొక్క సంకల్ప ప్రకారం తన యొక్క విశ్వాస జీవితం అనేది కొనసాగించలేని వ్యక్తిగా చేయబడుతూ ఉన్నాడు. అందుకొరకే ప్రతి సందర్భంలో ప్రజలమైనటువంటి మనం ఎలాంటి వారు? ఇంకొక మాట కూడా చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీకు దిద్దుబాటు కాలం వచ్చు వరకు చాలండి, దిద్దుబాటు కాలం. కాబట్టి బైబిల్ గ్రంథంలో పరలోకపు తండ్రి అయిన దేవుడు మానవునికి కొంత సమయం ఇస్తాడు దిద్దుకోవడానికి, నడవడిని సరి చేసుకోవడానికి. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, ఎన్ని పర్యాయాలు దేవుని యొక్క స్వార్థ చెప్పబడినప్పటికీ ఆ మనుష్యుడు నిరాకరిస్తూ ఉండేవాడు. ఓ సందర్భంలో 1 సంవత్సర కాలం అయిపోయింది, మరొక సంవత్సరం పోతే నేను ఈ ఎంట్రన్స్ గుంటే వెళ్తే వాడు ఆ ఎంట్రన్స్ గుంటే వెళ్ళిపోయేవాడు. అలా సంవత్సర కాలం అయిపోయింది. సంవత్సర కాలము ఏనాడు కూడా నాకు కలిసి మాట్లాడినటువంటి దినాలు లేవు. తన కొరకు మానక రోజు ప్రార్థన చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, వాళ్ళ తల్లి మంచి భక్తి పరురాలు, మంచి ప్రార్థన పరురాలు కూడా, మంచి భక్తి పరురాలు, ప్రార్థన పరురాలు. ఆమె కూడా ప్రార్థన చేస్తూ ఉంది. అన్న, మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి, వాడు మారు మనసు పొందేటట్లు, వాడు ప్రభుని ఎరిగేటట్లు ప్రార్థన చేయండి అని చెప్తా వచ్చింది. అలా ప్రార్థన చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఓ దినము బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. వాడికి ఉన్న అలవాటు ఏంటంటే, ముందు కూర్చున్నా ఎదురుగా వచ్చి గుద్దితే కాలో చేయ ఫ్రాక్చర్ అవుతుంది, మధ్యలో కూర్చున్నా వెనక కూర్చున్నా వెనక నుంచి ఏదైనా వెహికల్ కొడితే మళ్ళీ అక్కడ దెబ్బలు అవుతాయి. ఎప్పుడైనా బస్సుకు మధ్యలో కూర్చునేవాడు. బస్సుకు మధ్యలో కూర్చొని వెళ్తుండగా
ఇలా వెళ్తుండగా ఇక్కడి నుంచి ఒకటి వచ్చి మధ్యలో గుద్దింది. కాలు 2 ముక్కలు అయిపోయింది. బెడ్ మీద పడుకొని అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మా అమ్మ చెప్తే వినలే, సేవకుడు చెప్తే వినలే, ప్రభువా నన్ను క్షమించు. కారణం ఏంటి? ఎప్పుడొచ్చింది దిద్దుబాటు కాలం ఎప్పుడొచ్చింది? అందుకొరకే దేవుని చేతులు ఏమున్నాయి? సామవేద దండోపాయం. మొదటిగా నీతిగా చెప్తాడు, వినకపోతే ఇంకా కొద్దిగా చెప్తాడు, అప్పుడు కూడా వినకపోతే అందుకొరకే నీ దుడ్డుగర్ర ఆదరణ చూపిస్తుంది, దండము శిక్షను చూపిస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రజలు ఎలాంటి వారై ఉండాలి అనగా దేవుని వాక్యంలో రాయబడినటువంటి సందర్భం ఏంటంటే అనుదినము వారి జీవితాల్లో దిద్దుకునేవారై ఉండాలి. ఎలా దిద్దుకోవాలి అంటే ప్రభు వాక్యంలో ఏ విషయాలు దిద్దుకోవాలనగా దేవుని వాక్యంలో కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 106వ కీర్తన 39వ వచనం. అందుకంటే ముందుగా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 6వ వచనం చదవండి. మన పితరులు ద్రోహులై యెహోవా దృష్టికి చెడు నడతను నడిచి ఆయన్ని విసర్జించి చాలండి. పితరులు ఎలాంటి వారై ఉన్నారట ప్రభు వాక్యంలో చూడగలుగుతాము. మన పితరులు అనగా వారు ప్రభుని ఎరిగిన వారే, ప్రభుని సేవించేవారే, ప్రభు పేరు పెట్టబడిన వారే, ప్రభుని ఆరాధించే దేవుని ప్రజలే. వారు ఎలాంటి వారైనారు అంటే ప్రభు వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే మొదటిగా వారు ఏమైనారటండి? ద్రోహులై. చూడండి, ద్రోహులు కావడానికి గల ప్రాముఖ్య కారణం ఏంటంటే దేవుడైన యెహోవా దృష్టికి ఏ నడుతుందట? చెడు నడుతుంది. ద్రోహులుగా ఉన్నారు. తర్వాత ఆయన్ని విసర్జించారు. తర్వాత దేవుని మందిరానికి ఏ ముఖం ఉందట? పేడ ముఖము. దేవుని మందిరానికి పేడ ముఖం. దేవుని యొక్క నివాసము ఒక ప్రదేశంలో ఉంటే దేవుని నివాసానికి వ్యతిరేక్తంగా వారు ముఖాలు పెట్టుకొని ప్రభు ఆవరణంలోనికి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూడగలుగుతాం. ఈ దినాల్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను గృహాన్ని దర్శించడానికి. అప్పుడే భార్యాభర్తలు ఇరువురు గొడవ పడుతున్నారు. ఆ గొడవ చల్లారకు పూర్వమే నేను వెళ్ళాను ఇంటికి. వెళ్ళగానే పాపం ఆ గొడవను కవర్ చేసుకోవడానికి హక్కు వచ్చింది. ముందుగా నన్న ప్రైజ్లో అంది. తర్వాత ఆమె వచ్చిన 10 నిమిషాలకి ఇంట్లో నుంచి బ్రదర్ వచ్చాడు. ప్రైజ్లాడన్నా అన్నారు. వాటర్ ఇచ్చింది, తాగి అక్కడే కూర్చొని ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నామన్నా. గొడవను మాత్రం ప్రస్తావిస్తలేరు. బాగానే ఉన్నామన్నా అన్నారు. సరే భర్తను అడుగుతా వచ్చి బాగున్నారంటే బాగున్నామన్నా అన్నారు. ఆలోపు వాళ్ళకు 9 ఇయర్స్ బాలుడు ఉన్నాడు. వాడు పరిగెత్తుకొచ్చి అంటాడు, ఎక్కడ బాగున్నారు అంకుల్, ఇప్పటిదాకా ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది అని వాడు వెల్లడిపరిచిన తర్వాత ఇక అప్పుడు భార్య ఏడుస్తూ ఉంది. భర్త ముఖం వేరుగా పెట్టి కలిసి ఉండటానికి సఖ్యత లేనటువంటి పరిస్థితులు. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రభు తరుణం ఇస్తూ వచ్చాడు. చాలా సందర్భాల్లో దేవుని ప్రజలు వారి జీవితాల్లో వారు ఎలాంటి వారై ఉన్నారు? పెడముఖం. దేవుని యొక్క నివాస స్థలానికి పెడముఖం పెట్టుకొని ఎలాంటి అనుభవం కలిగి ఉన్నారంటే పరలోక తండ్రి అయినటువంటి దేవునితో భూలోకంలో ఉన్నటువంటి మానవుడు సరైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని కొనసాగుతూ ఉన్నాడు. అందుకొరకే ఇలాంటి మానవుడు తన జీవితంలో ఇలాంటి అనుభవం మానవుని యొక్క జీవితంలో ఉన్నంత కాలము మానవుడు పరలోక తండ్రి అయినటువంటి దేవుణ్ణి సరైనటువంటి అనుభవంలో ప్రభుని సేవించలేని వాడుగా ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో దేని కొరకు సిద్ధపడాలి అంటే ఒక 3 సందర్భాలు జ్ఞాపకం చేసి ముగిస్తా. రండి. మొదటిగా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో మనం ఎలాంటి వారమై ఉండాలి? పరలోక తండ్రి అయిన దేవుడు తన ప్రజలైన
ఇశ్రాయేలుకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నేను ఈ మార్గంలో మిమ్మల్ని నివసింప చేయనట్లు ఏం దిద్దుకోవాలటండి? ఒకటి మార్గాలు, రెండవది క్రియలు. కాబట్టి మీ మార్గములు, మీ క్రియలు దిద్దుకొనుడి. కాబట్టి పరలోకపు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడు వారమై ఉండాలి అంటే మరి అనుదిన జీవితంలో మనం ఎలాంటి వారమై ఉండాలి? ప్రభు వాక్యంలో రాయబడినటువంటి సందర్భం ఏంటంటే మన మార్గాలు, మన క్రియలు దిద్దుకోవాలి. ఒక సందర్భంలో ఒక ప్రాంతానికి ప్రత్యేక కూడికలకు వర్తమానం ఇవ్వడానికి వెళ్తా వచ్చా. మొదటి రోజు అయిపోయింది. మొదటి సెక్షన్, రెండో సెక్షన్ అయిపోయింది. రెండో సెక్షన్ అయిపోయిన తర్వాత కొంతమంది ప్రార్థనకు వచ్చారు. ప్రార్థన చేస్తున్నా ఓ సహోదరి అలాగే ఉంది, చాలా బాధతో విచారంతో ఉంది. సరే ఏంటమ్మా అని తనకు కూడా ప్రార్థన చేయడానికి మోకరించగానే ఆ మొదటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అంది. సో అండ్ సో ప్లేస్ నుంచి వచ్చా అని చెప్పా. ఆ తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే, నా గురించి మీకు ఎవరు చెప్పారు అంది. మీకు ఎవరు చెప్పారంటే, మీరెవరో తెలియదు, మీ పేరేంటో తెలియదు, మీ గురించి నాకు ఇంకా సమాచారమే తెలియదు అన్నాను. అప్పుడు ఆమె అంటా వచ్చింది, నా గురించి మీకు సమాచారం లేకపోతే మొదటి వర్తమానం నా కొరకే చెప్తావు, రెండో వర్తమానం నా కొరకే చెప్తావు, ఎలా తెలిసింది నా సమాచారం అంతా నీకు? స్టార్ట్ చేసింది. ఎంతసేపు చెప్పినా ఆగట్ల. కారణం ఏంటి? తన యొక్క జీవితంలో దిద్దుకోవడానికి ఇష్టపడలేని వ్యక్తి. చాలా సందర్భాల్లో క్రైస్తవ జీవితం ఎలా ఉంటుంది అనగా, మట్టి గోడ కడితే దానికి గచ్చపూత పూస్తే చాలు. కానీ పరలోక దేవుడు అలాంటి వాడు కాదు. వాన, వరద, గాలి అన్నిటి చేత ప్రభు పరీక్షించేవాడు. మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉండాలి? పరీక్షకు నిలిచేదిగా ఉండాలి. పరీక్షకు నిలిచేదిగా ఉండాలంటే ఎలా మన యొక్క జీవితం కొనసాగించబడాలి? ఓ సందర్భంలో నేను ఎరుగుదును, ఇక్కడే ఉన్నా, సిస్టర్ సిక్ అయ్యింది, బెడ్ రెస్ట్ పూర్తిగా అని చెప్పారు. తిరిగి మా అమ్మ కూడా ఫోన్ చేశా, ఎలా ఉన్నావు అంటే ఆమె ఒక మాట అడుగుతూ వచ్చింది, నాన్న చనిపోయినాక నన్ను వస్తావా అంది. ఆ ప్రెజర్స్ని బట్టి తన దగ్గర కూడా వెళ్ళలే. అంటే అప్పుడు ఎక్కడికి రాశారంటే నాకు మైసూరుకు రాశారు పరిచర్య. ఇప్పుడు పరిచర్యకు పోవాలా, భార్య బాగలేక బెడ్లో ఉంది, ఆమెను చూడాలా, అనారోగ్యంతో తల్లి ఉంది, ఎవరిని చూడాలా? ప్రార్థన చేస్తూ రాగా ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మొదటి ప్రాధాన్యత దేవుని పనికి ఇస్తూ వచ్చాను. దేవుని పనికి ఇచ్చిన తర్వాత ఇద్దరు నేటి వరకు కూడా క్షేమంగానే నిలిచి ఉన్నారు. కారణం ఏంటి? చాలా సందర్భాల్లో కొన్ని రకాల పరిస్థితులు మన జీవితాల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పరీక్షకు నిలిచే వారమై ఉండాలి అంటే మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఎలాంటి వారమై ఉండాలి? దేవుని వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే, మన క్రియలు దిద్దుకునే వారమై ఉండాలి. ఈ క్రియలు అనేవి దిద్దుకొనకపోతే కలిగే అనార్థం, కలిగే నష్టము, కలిగే అపాయం ఎలాంటిది? ప్రభు ఎలా వస్తాడు? దేవుని వాక్యంలో రాయబడింది, దొంగ వలె. ఆ ప్రభు దొంగ వలె వస్తాడు కనుక ఎవరిని తీసుకొని వెళ్తాడు? చెత్త చెదారాన్ని తీసుకొని వెళ్ళడండి. విలువైనది, శ్రేష్టమైనది, ప్రభు కొరకు జీవించేవాడిని మాత్రమే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆ ప్రభు తీసుకొని పోయే సందర్భంలో మనము శ్రేష్టమైన వారముగా ఉండాలి అంటే మన క్రియలు దిద్దుకోవాలి. ఈ క్రియలు దిద్దుకొనకుండా అలాగే లోకంలో మిళితమైనటువంటి అనుభవం కలిగి ప్రభుని సేవిస్తే, నేను ఒక ప్రాంతానికి వెళ్తా వచ్చా, సేవ చేస్తున్నాను, తిరిగి మ్యారేజ్ చేయాలి, మ్యారేజ్ రిజిస్టర్ను కూడా మ్యారేజ్ చేయడానికి వెళ్తా వచ్చా. అది మొదటిగా వెళ్ళిన ప్రదేశం, మొదటి పెళ్ళి. అడిగి పోగానే అన్నీ తెచ్చిపెట్టారు, కావలసిన సాంప్రదాయాలన్నీ తెచ్చిపెట్టారు. మొదటిగా ప్రశ్నించి ఏంటివి అన్నాను. అన్నా ఇవి లేకపోతే ఇక్కడ పెళ్ళి జరగదన్నా అన్నారు. అయితే మీరు చేసుకోండి, నేను వెళ్ళిపోతా అని చెప్పా. అప్పుడు వారు అంటా వచ్చారు, ఏంటన్నా అలా మాట్లాడతావు? అప్పుడు చెప్పా, రెండవ సందర్భం ఏంటంటే, నేను చేయాలి అంటే ఇక్కడ ఏమీ ఉండకూడదు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ మాతో ఏకీభవించారన్నా అన్నారు. నేను మాత్రం ఏకీభవించనని చెప్పా. తర్వాత అవన్నీ తీసి పక్కకు పెట్టారు. వివాహం జరిపించి వచ్చిన తర్వాత రెండో రోజు ఫోన్ చేసి, అన్న ఎప్పుడు ఎరగని విధానంలో నేటి దినాన మేము వివాహాన్ని చూస్తూ వచ్చాం. కారణం ఏంటి?
చాలా సందర్భాల్లో దేవుని ప్రజలు వారి యొక్క జీవితాల్లో వారు ఎలాంటి వారు అయి ఉండాలి అంటే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే క్రియలు దిద్దుకోవాలి. ఎలాంటి క్రియలు ఉన్నాయి మానవుల్లో? రండి యెహెజ్కేలు గ్రంథం, క్షమించండి, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. చాలండి. ఏ క్రియలు చేస్తున్నాడు? హేయమైన క్రియలు చేయుచు ఇశ్రాయేలు ప్రజలు నిలవకుండా కారకుడవుతా వచ్చాడు. ఏంటివి హేయమైనవి? అసహ్యమైనవి 6 కలవు, హేయమైనవి 7 కలవు. ఏంటివి హేయమైనవి అంటే మీరు సామెతల గ్రంథంలో తర్వాత చదువుకోనండి, రాస్తా వచ్చాడు. అసహ్యమైన 6 కలవు, హేయమైనవి 7 కలవు. కాబట్టి ఈ వ్యక్తి తన జీవితంలో ఎలాంటి వాడై ఉన్నాడు? ప్రభువాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే హేయ క్రియలు. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో నిలబడకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని సంపూర్ణంగా హృదయమారా స్తుతించకుండా, దేవుని యొక్క స్వారూప్యంలోనికి వారు రాకుండా ఏం చేస్తూ ఉన్నాడు అంటే హేయ క్రియలు చేస్తూ ఉన్నాడు. హేయ క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆ కారణం బట్టే ప్రజలైనటువంటి వారి జీవితాల్లో పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి న్యాయాలు కలిగినటువంటి వారై దేవుని సేవించలేని ప్రజలుగా చేయబడుతూ వచ్చారు. అందుకొరకే ఆయన ఏం చేస్తూ వచ్చారంటే హేయమైనవి. ఈనాడు మానవులమైన మనం చాలా సందర్భాల్లో ఎలాంటి వారమై ఉంటాము అంటే చూడండి, అందుకొరకు మాట అంటాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ఏంటి దాటండి హేయమైంది? రాజులు దుష్ట క్రియలు చేయుట. మనం ఎవరమండి అన్న చెప్తా వచ్చాడు మొదటి భాగంలోనే. రాజులైన యాజక సమూహం. రాజులు ఏ క్రియలు చేయకూడదట? దుష్ట క్రియలు చేయుట హేయము. ఏంటి హేయము అంటే దుష్ట క్రియలు చేయుట. ఇంగ్లాండ్ దేశపు రాణి 6 సంవత్సరాల ప్రాయంలో ఆట వస్తువులతో ఆడుతూ ఉందట. ఒక షిప్లో ప్రయాణం చేస్తూ ఉంది. షిప్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ రాణి ఆ షిప్లో ఆట వస్తువులతో ఆడుతూ ఉందట. నావికుడు చూసి ఆట వస్తువులన్నీ తీసి సముద్రంలో ఎత్తేసాడట. తనకు చాలా బాధ కలిగింది. వాస్తవికంగా చిన్నపిల్లలు దేంతో ఆడతారు? ఆట వస్తువులతో ఆడతారు. 6 ఇయర్సే ఆ గాళ్ళు ఉంది. ఆ 6 ఇయర్స్ సమయంలో ఆట వస్తువులన్నీ తీసి అవతలెత్తేసి నావికుడు ఒక మాట చెప్పాడట, అమ్మా నువ్వు మామూలు వ్యక్తివి కాదు, రానున్న దినాల్లో ఈ దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించబోయే మహారాణివి, ఇలాంటి ఆ వస్తువులతో నువ్వు ఆడతగదు అనగానే ఆ రోజు నుంచి రాణిగా ప్రవర్తించింది. ఏ వయసు నుంచి? 6 సంవత్సరాల నుంచి. మనం ఎన్ని సంవత్సరాలు మారు మనసు పొంది, ఎన్ని సంవత్సరాలు రక్షించబడి, ఎన్ని సంవత్సరాలు జీవగల దేవుని యొక్క సంఘంలో చేర్చబడి, ఏనాడైనా రాజుగా, అడవికి రాజుగా మార్చబడినటువంటి సింహము ఏం చేస్తుందండి? బెదిరిస్తుంది. రెండవదిగా చంపి తింటుంది. ఏంటి కారణము? రాజు యొక్క లక్షణం టీవీగా ఉండటం. ఈనాడు దేవుని ప్రజలు ఎలాంటి వారై ఉన్నారు? ఎలాంటి అనుభవాన్ని మన జీవితాల్లో మనం కలిగినటువంటి వారమై ఉన్నాము అంటే ఆ టీవీ, ఆ ఉందాతనం, ఆ నడవడి మన జీవితాల్లో మనము లేనటువంటి వారంగా ఉందాం. అందుకొరకే రాజులు దుష్టక్రియలు చేయుట ఏంటాడండి? హేయమైనవి. అందుకొరకే మనం ఏం దిద్దుకోవాలి? మొదటిగా అంటే దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే మన క్రియలు దిద్దుకోవాలి. అందుకొరకే నేను వెళ్ళి ఏ ప్రాంతంలోనైనా మొదటిగానే చెప్తాను. వారు ఓ సందర్భంలో ఓ ప్రాంతంలో సేవ చేస్తుండగా ఆయనకు అనుగుణంగా నేను చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అప్పుడు చెప్పా, బాబు నీకు అనుగుణంగా మాత్రం నేను చేయను అని చెప్పినందుకు, అట్లా చేస్తే ఈడ కుదరదన్నా అన్నాడు. ఈడ కాకపోతే ఇంకొక అడిగిపోతా సేవకి, నువ్వే కాదు కదా రాజువి, నువ్వే కాదు కదా అని హెచ్చరిక చేసినప్పుడు నేను ఉన్న కాలమంతా ఆ మనుషుడు ఇంకెన్నడూ ఎదురు చెప్పాలి. కారణం ఏంటి?
దేవుని ప్రజలు ఎలాంటి వారై ఉండాలి, ఎలాంటి వారమై ప్రభుని సేవించాలి అంటే దుష్ట క్రియలు మన జీవితాల్లో మనము దేనికి సమ్మతించకుండా మన పరలోకపు తండ్రి అయిన దేవుడు ఎలాంటి అనుభూతిని కలిగి ఉన్నాడో, ఏ రూపాన్ని అయితే కలిగి ఉన్నాడో, ఎలాంటి గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో క్రైస్తవ జీవితాల్లో దేవుని ప్రజలమైనటువంటి మనం అలాంటి అనుభవంలోనికి వచ్చి ప్రభుని సేవించు వారమై ఉండాలి. అలా సేవించినప్పుడు మనము మన క్రియ ఎప్పుడు చేయగలుగుతాము అంటే మన క్రియలు దిద్దుకున్నప్పుడు. హెస్కేలు గ్రంథం 5వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఈ హేయ దేవతలన్నిటినీ పూజించి నువ్వు చేసిన హేయకమైన క్రియలన్నిటి చేత ఏం చేసినట్టండి? ఏ క్రియల చేత? పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు చేసిన ఏ క్రియల చేత ఏం చేయబడుతూ వచ్చింది? దేని వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచబడుట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మిమ్మల్ని బట్టే నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవటానికి, అవమానపరచబడటానికి. ఓ ప్రాంతంలో ఆంధ్రాలో సేవ చేస్తున్నాను. ఆంధ్రాలో సేవ చేస్తున్న దినాల్లో ప్రతి ఆదివారం సువార్తకి వెళ్ళేవాళ్ళం. సాయంకాలం 5 to 8 వరకు ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. ఆ సువార్తకి వెళ్ళి సువార్త చేస్తూ ఉన్నాం. ఒక స్ట్రీట్లో సువార్త చేస్తుండగా ఓ స్త్రీ ముసుకేసుకుంది, చేతులు కట్టుకుంది, వాక్యం వింటా ఉంది. నేనే వాక్యం చెప్తా ఉన్నా, స్టాండ్ చెప్తా ఉన్నా. అక్కడ దాదాపు ఒక 15 నిమిషాలు అలాగే నిలబడింది. నిలబడిన తర్వాత ఓ బ్రదర్ని ముగించా. ఓ బ్రదర్ని పిలిచి ప్రార్థన చేసి అడ్రస్ చెప్పు, ఆమె మీద ఉంది మాట్లాడడానికి వచ్చింది. తనతో నేను మాట్లాడతాని ఆ బ్రదర్ని పిలిచి స్టాండ్ ఇచ్చి అడ్రస్ చెప్పి ప్రార్థన చేయని చెప్పా. ఆయన అడ్రస్ చెప్పి ప్రార్థన చేసే సందర్భంలో దగ్గర పిలిచి ఏంటమ్మా మీ బాధ అంటే, అయ్యా యేసు ప్రభుని ఎరగాలని నాకు కూడా ఆశ ఉంది. ఆయన గొప్ప దేవుడు, ఆయన అందరి కొరకై ప్రాణం అర్పించిన వాడు. నేను కూడా దేవుని మందిరానికి రావాలని ఆశ ఉంది. ఇదో నమ్మిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పిపోయా, వాళ్ళని బట్టే నేను మందిరానికి రాలేకపోతున్నా. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం, అయ్యో మార్గదర్శకులైన శాస్త్రులారా, పరిచయులారా, ఏమైంది? జ్ఞానం అనే తాళం చెవిని మీరు ఎత్తుకొని పోయారు, మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారికి అడ్డము. చాలా సందర్భాల్లో దేవుని ప్రజలమైన మనం ఎలాంటి వారమై ఉన్నాం? మనం ప్రవేశించే వారికి అడ్డుగా ఉంటాం. అందుకొరకే మన జీవితాలు ఎలా ఉండాలి అంటే ప్రభు వాక్యంలో రాయబడినటువంటి సందర్భం ఏంటంటే మన హేయ క్రియలు ఏం చేయాలండి? దిద్దుకునే వారమై ఉండాలి. అంటే సిద్ధపాటు అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అంటే మొదటిగా హేయ క్రియలు హేయమైనవి చేయకుండా వాటిని దిద్దుకొని సరిచేయబడి క్రీస్తు ప్రభుతో సంపూర్ణమైనటువంటి సమాధానపరచబడి ప్రభు అయినటువంటి క్రీస్తు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధతలోనికి వచ్చి ప్రభుని సేవించు వారమై ఉండాలి. అది మొదటి సందర్భం. రెండవది 3 అన్నాను, 3 సరిపోదు, 2 విషయాలు చెప్పి ముగిస్తా. రెండవదిగా అదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. లేదంటే 3వ చెప్పేస్తాను. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. హెస్కేలు గ్రంథం నాకెంత మాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. చాలండి. ఎలాంటి వారై ఉండాలి? మొదటిగా క్రియలు దిద్దుకునే వారమై ఉండాలి. రెండవదిగా ఏం దిద్దుకోవాలి? దేని వాక్యంలో రాయబడింది, మన ప్రవర్తన దిద్దుకోవాలి. నా దగ్గర కొంతమంది యవనస్తులు ఉన్నారు, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మెడికల్ కాలేజ్ ఉంది, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మెడికల్ స్టూడెంట్స్ వస్తూ ఓ రోజు ఒక యవనస్తుడు వచ్చాడు. తను మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నాడు. కొద్ది కాలం నుంచి మందిరానికి వస్తున్నాడు. ఓ దినము నా దగ్గరికి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి అంకుల్, నాకు టైం ఇస్తారా అన్నాడు. సరే నేను లంచ్ తర్వాత మాట్లాడదాం,
అప్పటిదాకా కొంచెం బిజీలో ఉన్నా అని చెప్పా. లంచ్ చేసుకున్నాడు. లంచ్ చేసుకున్న తర్వాత పైకి వచ్చాడు. పైకి వస్తే మాట్లాడడానికి సమయం ఇచ్చాను. కూర్చొని మాట్లాడే సందర్భంలో ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, నేను చాలా సందర్భాల్లో నా ఆశ, నా వాంఛ ఏంటంటే ప్రభు ఉన్నట్లుగా నేను ఉండాలని ఆశపడుతూ వచ్చా. అలాంటి అనుభవం నా జీవితాల్లో లేకుండా పోతూ ఉంది. నా ప్రవర్తన మార్చుకోవాలంటే నేనేం చేయాలి అని స్టార్ట్ చేశాడు. నా ప్రవర్తన మార్చుకోవాలంటే నేనేం చేయాలి అని స్టార్ట్ చేశాడు. అప్పుడు అతన్ని కూర్చోబెట్టి దరిదాపు ఒక అర్ధగంట సేపు మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని లేఖన భాగాలు తీసి చూపించి తన ప్రవర్తన మార్పు అనేది కలగాలంటే భూలోకంలో తను ఎలాంటి వాడై ప్రభుని సేవించాలో చెప్పబడినప్పుడు దాని ప్రకారం చేయడానికి తను తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. ఈనాడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని యొక్క వర్తమానం ద్వారా ఎప్పుడైనా హెచ్చరిక చేయబడినప్పుడు మనం ఎలాంటి వారమై ఉంటామంటే, నా కొరకే లేకపోతే కావలసుకొని నన్ను గాయపరచడానికి ఈ మాటలు చెప్తా వచ్చాడని మనము చాలా సందర్భాల్లో దేవుని వాక్యానికి భిన్నంగా ఆలోచించి దేవుని వాక్యానికి దూరం అవుతాం. కానీ మన జీవితాల్లో పరలోకపు తండ్రి దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను సరిచేయడానికి ఈ మాటలు హెచ్చరిక చేస్తూ వచ్చాడు, నేను సరిచేయబడ్డానికి నన్ను నూతనపరచు దేవా అని ఏనాడైనా ప్రార్థిస్తామా? బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవితాలు మనం చూడగలుగుతాం. దేవుని దాసుడైన అబ్రాహాముకి ఏం పేరు పెట్టబడుతూ వచ్చింది? అబ్రాహాం స్నేహితుడు, నా స్నేహితుడు అన్నాడు. దానియేలుకు బహుప్రియుడు, అబ్రహాము స్నేహితుడు, తిరిగి దావీదు హృదయానుసారుడు. వారు ఆ విధానంలో పేర్లు మార్చబడ్డానికి గల ప్రాముఖ్య కారణం ఏంటంటే వారు ప్రవర్తనను సరిచేసుకున్నారు. ఆ కారణం బట్టే నా స్నేహితుడైన అబ్రహామా అన్నాడు. ఈనాడు మనల్ని ఎవరైనా హోరేబులో కూర్చున్నా నన్ను ఎవరినైనా పరలోకపు తండ్రి అయిన దేవుడు నా స్నేహితుడు, హోరేబు నివాసులారా మీరు నా స్నేహితులని చెప్పగలిగే అనుభవంలోనికి మన ప్రవర్తన రాగలుగుతా వచ్చిందా? ఆ ప్రవర్తనలో మన జీవితాలు కొనసాగడానికి మనం ఇష్టపడుతున్నామా? హృదయానుసారులని చెప్పగలిగే అనుభవంలోనికి రాగలుగుతున్నామా? చాలాసార్లు భక్తులైనటువంటి పేర్లు పెట్టుకుంటాం, కానీ ఆ పేరులో ఉన్న జీవము, ఆ పేరులో ఉన్న సారము మనలోనికి వచ్చి మనం ప్రవర్తించి ప్రభు కొరకు మన ప్రవర్తనని ప్రభు కొరకు మార్చుకొని ప్రభు కొరకు జీవించడానికి మనం ఇష్టపడే వారమై ఉన్నామా అంటే ఇవి ఏమీ చేయలేని వారంగా ఉన్నాం. అందుకొరకే ప్రభు వాక్యంలో రాయబడింది, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయం. ఒక్క 5 నిమిషాలు. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ముగిస్తా ఒక 5-10 నిమిషాల్లో. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. మీ ప్రవర్తన అనుకూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే. చాలండి. ఈ భాగంలో ఓ మాట అంటాడు. ఎలాంటి సందర్భము అంటే, ఓ వ్యక్తిని రాజైనటువంటి దావీదు అంటాడు, నీ ప్రవర్తన అనుకూలము కాదు. ప్రవర్తన అనేది దిద్దుకొనకపోతే దేవుని ఎదుట మనం ఎలాంటి వారమై ఉంటాము? దేవుని వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే, మన ప్రవర్తన చాలా సందర్భాల్లో అనుకూలంగా ఉండదు. ప్రతికూలమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారమై ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారిని ఎక్కడ తీసుకుపోయి అడ్మిట్ చేస్తామండి? పిచ్చి ఆసుపత్రిలో. ఏంటి కారణం అంటే వారి ప్రవర్తన సమాజం జీవించే ప్రవర్తనకు అనుకూలంగా లేదు. ఈనాడు దేవుని ప్రజలమైనటువంటి మనం ఎలాంటి వారమై ఉండాలి? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమన్నాడంటే, అనేక సంవత్సరాలకు ఆస్తి సమకూర్చా, విస్తారంగా పంట పండింది, కొట్లు గొప్పవి చేసుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. మనం చూడండి, భూమి మీద సంపాదించిన పంట ఏమైనా తనది అయిందేమో కానీ ప్రాణం తనది అవుతుందండి? కాదు. నా అనే మాట 6 పర్యాలు వాడుతూ వచ్చాడు ఆ భాగంలో. అందుకొరకే దేవుడు ఏం పేరు పెట్టాడు? వెర్రివాడా అన్నాడు. కారణం ఏంటి? తన ప్రవర్తన దేవుని దృష్టికి ఏం కాదండి, అనుకూలము కాదు. చాలా సందర్భాల్లో దేవుని ప్రజలమైనటువంటి మనం మన జీవితాల్లో మన ప్రవర్తన అనేది సరిచేసుకోకపోతే కలిగే అనార్థం. అందుకొరకే దేవుని వాక్యం రాయబడింది, నీ ప్రవర్తన అనుకూలము కాదు. ఎలాంటిది అయి ఉండాలి? ప్రభు వాక్యంలో రాయబడింది. రండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం
30వ వచనం. మనసు తిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాస్తా వచ్చినటువంటి సందర్భం ఏంటంటే ఆ 30వ వచనం అంటాడు, కాబట్టి ఇశ్రాయేలారా ఎవని ప్రవర్తన బట్టి వానికి తగిన శిక్ష విధింతును. మీ ప్రవర్తన శిక్షకు కారణం కాకుండానట్లు వాటన్నిటిని ఏం చేయాలటండి? విడిచిపెట్టాలా. మనం ఏం చేస్తాం? భక్సింగ్ గారు తరచుగా బోధించేవాడు. ఎలాంటి వారట ప్రజలంటే, ఫారినర్స్ ఇండియాకు వచ్చినప్పుడు, హెబ్రోన్కి వచ్చినప్పుడు రక్షణ అనే కోట్లు తగిలించుకొని లోపలికి వస్తారట. పోయేటప్పుడు ఆ కోట్లను గేటుకి తగిలించిపోతారట. ఆ కోట్లను గేటుకి తగిలించి వెళ్ళిపోతారట. ఇలాగే మన జీవితాలు ఎలా ఉంటాయంటే, చాలా సందర్భాల్లో ప్రభు ప్రజలమైనటువంటి మనం ఎలాంటి వారమై ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఓ సందర్భం రాస్తాడు. రండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఆదోని బెజెకు పారిపోగా కోసివేసిరి. 70 మంది రాజులు నా భోజన బల్ల కింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు చాలండి. ఏం చేసినట్టట? నేనేమైతే చేశానో అదే ప్రభు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మనుషుడా దేవుడు వెక్కిరింపబడు, ఏం విత్తావో ఆ పంటనే కోస్తాం. కాబట్టి దేవుడు మానవుణ్ణి చూచేవాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, న్యాయసింహాసనం మీద ఆసీనుడైన దేవుడు తన కళ్ళతో చెడుతనమును చెదరగొట్టును. సామెతలు 20వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ఆయన కన్నులు ప్రతి వారిని చూచును. దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి, చెడుతనమును చెదరగొడతా ఉంది. కాబట్టి నువ్వేం ఇస్తావో అదే పంటకు వస్తావు. కాబట్టి దేవుని ప్రజలమైన మనం ఎలాంటి వారమై ఉండాలి? ప్రభు వాక్యంలో రాయబడిన సందర్భం ఏంటంటే, మన ప్రవర్తన దిద్దుకోవాలి. దిద్దుకొనకపోతే కలిగే పరిణామాలు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడతా వచ్చు. ఒక మాట చదవండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 17వ వచనం. చూడండి, ప్రజలకు ఏమి ఇష్టం లేదట? దిద్దుబాటు మీకు అసహ్యం కదా. నీవు నా మాటలను చాలండి. దిద్దుబాటు మానవునికి అసహ్యమైన కారణాన్ని బట్టి దేవుని మాటలు ఏం చేస్తారట? వెనకకు దోసేస్తారు. అందుకొరకే కీర్తనగాడు ఇంకొక మాట అంటాడు, మంత్రగాడు ఎంత నేర్పుగా మంత్రించినను వారు చెవులు మూసుకున్న చెవిటి పాములు. అదే కీర్తన గ్రంథంలో రాయబడిన సందర్భం అది. కాబట్టి చెవిటి పాముకు ఏమూస్తే ఏమవుతుందండి? ఏం అర్థం కాదు. కారణం ఏంటి? మానవుని యొక్క జీవితాల్లో ప్రభు ప్రజలు ఏమి ఇష్టపడట్లేరు, వారు దిద్దుబాటు లేదు. ఈనాళ్ళలో సంఘాల్లో ఏం కావాలంటే వారికి పొగడ్త కావాలి, వారికి గౌరవం కావాలి, వారికి మర్యాద కావాలి, సంఘంలో స్థానం కావాలి. రాజ్యంలో స్థలం లేకపోయినా, స్థానం లేకపోయినా, ప్రభు దగ్గర స్థానం లేకపోయినా పర్వాలేదు, కానీ భూ సంబంధంగా మానవులైనటువంటి వారికి ఈ ఘనతలు, పేరు, ప్రఖ్యాతలు అన్నీ అవసరమే. కానీ మానవులమైన మనం దేని కొరకు సిద్ధపడాలి అంటే తన రాజ్యం కొరకు. ఆ రాజ్యం అనేది మన మధ్యలో ఉంచాడు. ఆ రాజ్యంలోనికి మనం వారసులం కావాలి అంటే ప్రభు ప్రజలమైన మనం మన క్రియలు దిద్దుకునే వారమై ఉండాలి, మన మార్గాలు దిద్దుకునే వారమై ఉండాలి. చూడండి, రాజుల 2వ గ్రంథం ఎట్లా దిద్దుకున్నాడో ఒక్క సందర్భం జ్ఞాపకం చేసి ముగిస్తా. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. 2 రాజులు 22:19. నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని. చాలండి, దేవుని మాటలు ఎప్పుడైతే హెచ్చరిక చేయబడుతూ వచ్చాయో వెంటనే ఎలాంటి మనసు కలిగిండట?
మెత్తని మనసు కలిగి బట్టలు చింపుకొని, దీన మనసు కలిగి బట్టలు చింపుకొని సరి చేయబడడానికి ఇష్టపడుతూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం, రాజు అయినటువంటి దావీదు హెచ్చరిక చేయబడుతూ వచ్చాడు ప్రవక్త అయిన నాతాను చేత. ఆ నాతాను వచ్చి ఉపమానం చెప్పబడినప్పుడు, ఎవడవాడు, వాడు మరణానికి పాత్రుడు, ఎవడంటే ఆ దుర్మార్గుడు నీవే అన్నాడు. అనగానే ఎంత బాధ కలగాల, నేను రాజ్యమేలే రాజును, రాజ్యమేలే రాజునైన నన్ను ఏమన్నాడు వచ్చి, ఆ దుర్మార్గుడు నీవే. వెంటనే సరిచేసుకునే అనుభవం. ఇంకొక మాట చూడండి, చివరికి ఆ వచనం చూపించి ముగిస్తా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దావీదు నాతానుతో అనగా, చాలండి. తన ప్రవర్తన సరిచేసుకోవడానికి ఇష్టపడినటువంటి దావీదు, నేను పాపం చేస్తుని, వెంటనే పశ్చాత్తాప అనుభవంలోనికి వచ్చాడు. అప్పుడు దేవుడు నీ పాపమును పరిహరించాడు. కాబట్టి చాలా సందర్భాల్లో ప్రభు ప్రజలమైన మనం ఎలాంటి వారమై ఉంటాము అంటే, దేవుని వాక్యంలో రాయబడింది, మనకు సరైన సిద్ధపాటు ఉండాలంటే దిద్దుకునే అనుభవం రావాలి. 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 1 మన క్రియలు దిద్దుకోవాలి, 2 మన ప్రవర్తనని దిద్దుకోవాలి. బైబిల్ గ్రంథంలో దిద్దుకున్న వారు చాలామంది ఉన్నారు. అలా దిద్దుకుంటే దేవుని ఆశీర్వాదం పొందుతావు. కఠినపరుచుకుంటే ప్రభు దగ్గర చేర్చబడకుండా ప్రభుకి వెలపలి భాగంలోనికి వెళుతావు. దిద్దుకున్నటువంటి వారికే ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె రక్తం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాల్పొందినట్లు ప్రభు మనకు సహాయపడును గాక.